హే ఆల్ వెల్కమ్ టు తన్వి అండ్ మామ్. ఈ రోజు మన ఛానల్లో గుంత పొంగనాల రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా. వాటి కోసం కావాల్సినవి ఇడ్లీ బ్యాటర్ ని సాల్ట్ వేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం లూజ్గా ఉండాలి. లూజ్గా లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులోకి క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం చిన్న ముక్కలుగా తురుముకొని లేదా గ్రేట్ చేసుకొని అందులోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న బ్యాటర్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుంత పొంగనాలు కడాయి తీసుకొని గుంతల్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇస్తున్న రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే ఒక్కొక్క వాయ ఖాళీ చేయడం ఖాయం. విధంగా కడాయిని అటు ఇటుగా అంటే వేసుకున్న ఆయిల్ కడాయికి స్ప్రెడ్ అవుతుంది. పెట్టుకున్న బ్యాటర్ ని తీసుకొని ఒక్కొక్క గుంతలోకి బ్యాటర్ ని వేసుకొని ఫిల్ చేయండి. వేయడం కంప్లీట్ అయ్యాక కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ కడాయి మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. మనం మూత తీసి చూస్తే కార్నర్స్ లో ఇలా లైట్ గా బ్రౌన్ గా వచ్చింది అంటే ఒక పక్క పొంగనాలు అనేవి ఉడికాయని అర్థం. ఇప్పుడు ఇంకో వైపు ఫ్లిప్ చేసుకుంటే అటు ఇటు కూడా ఈక్వల్గా ఉడుకుతాయి. మూత పెట్టి రెండో వైపు కూడా ఒక 2 to 3 minutes ఉడకనిస్తే గుంత పొంగనాలు అనేవి రెడీ. పచ్చళ్ళతో కానీ చట్నీస్తో కానీ తీసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.